హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉదయ్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వీడియో కూడా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను నేను. సో ఈరోజు మనం బేసిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అందరూ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చాలామంది కొంటున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా. కాకపోతే అలాంటి కొత్త యూజర్లు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆ వీడియోస్ని రోజు చూస్తూ ఉంటారు. అందులో చూసింది డౌన్లోడ్ చేయడం రాదు అందరికీ. అందరూ సెండ్ మీ అని పెట్టడమా, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టడమా అనేసి చేస్తూ ఉంటారు. అలాగా ఇంకొంతమంది అయితే ఎవరో ఫ్రెండ్స్ చెప్పారనేసి థర్డ్ పార్టీ వాట్సాప్లు, థర్డ్ పార్టీ ఫేస్బుక్లు, అలా ఇంకా వగేరా వగేరా. అలాగే ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కోసం అని స్టేటస్ సేవర్, ఇన్స్టా వీడియో సేవర్ అనేసి అలా చాలా యాప్స్ యూజ్ చేసి ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంటుంది అందరిది. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక కొత్త యాప్ కాదు, అందరికి తెలిసిన యాపే, కాకపోతే దాని యూసేజ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మనం ఈరోజు ఎలా వాడాలి, ఎలా వాడితే వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్గా ఎలా యూజ్ చేసుకోవాలి యాప్ అనేది. టాపిక్లోకి వచ్చేస్తే మనం అదే స్టేటస్లు డౌన్లోడ్ చేయాలి, వీడియోస్ డౌన్లోడ్ చేయడం కదా. సో వాటిని డౌన్లోడ్ చేయడానికి ఫస్ట్ మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. ఆ యాప్ పేరు వచ్చేసి విడ్మేట్ అనగానే ప్లే స్టోర్లో ఉండదు ఆ యాప్, మాకు తెలుసు, లేదా థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయొద్దు అనేసి అనుకుంటారు కదా. సో అలాంటి డౌట్స్ ఏం లేకుండా నేను మీకు ఈరోజు ఎలా చేయాలి, ఎలా వాడాలి అనేది యాప్ గురించి చెప్తాను. సో ఆ యాప్ తోటి మనం ఎలాంటి వీడియోస్నైనా, సాంగ్స్ అయినా, లేకపోతే పిక్స్ అయినా, ఇన్స్టాగ్రామ్లోని పిక్స్ అయినా డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో మీకు అది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడ్మేట్ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. మీ అందరికీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకి వెల్కమ్ నోటీస్ కనపడుతుంది. ఇంకా అలాగే ఒక యాడ్ వచ్చేసిన తర్వాత స్కిప్ కొట్టిన తర్వాత ఇక్కడ వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కనపడుతున్నాయి. బ్యాక్ వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేస్తాం కదా. ఇక్కడ ఒక స్టేటస్ కనపడుతుంది మా ఫ్రెండ్ని. సో ఆ స్టేటస్ని మనం ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత 30 సెకండ్స్ చూడండి. చూసిన తర్వాత హోమ్ కొట్టేసి స్క్రోల్ చేసి మళ్ళీ విడ్మేట్ని ఓపెన్ చేయండి. విడ్మేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం చూసిన స్టేటస్ ఇక్కడ మనకు వచ్చేసింది. దీన్ని జస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తే షేర్ లేదా డౌన్లోడ్ 2 ఆప్షన్స్ వస్తాయి అందరికీ. సో దీంట్లో మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేయాలనుకుంటే షేర్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ప్రజెంట్ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది, చూసారు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు నా వీడియోనే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే స్క్రోల్ చేస్తే కింద విడ్మేట్ ఆప్షన్ వస్తుంది. విడ్మేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆడియో, వీడియో అని సపరేట్గా క్వాలిటీస్ బట్టి వచ్చింది కదా. మీకు ఇష్టమైన క్వాలిటీ, ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో డౌన్లోడ్ చేయండి. ఇలా యూట్యూబ్ వీడియోస్ని కూడా డౌన్లోడ్ చేయడం ఈజీ అయిపోతుంది విడ్మేట్ తోటి. సో అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా చూసుకుంటే మళ్ళీ ఒకసారి హోమ్లోకి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను నా ఫోన్లో. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాక ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు రోజు అందరూ. సో ఇక్కడ ఒక వీడియో నచ్చింది నాకు. ఈ వీడియోని నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ పైన షేర్ బటన్ అనేసి ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ విడ్మేట్ ఆప్షన్ వచ్చింది కదా, డౌన్లోడ్ ద వీడియోని. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. వీడియో కాబట్టి వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఇలాగా ప్రతి ఒక్కరు విడ్మేట్ ద్వారా ఎలాంటి వీడియోనైనా, సాంగ్నైనా, అదే ఎలాంటి యాప్ నుంచైనా మనం డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా వాట్సాప్ స్టేటస్నైనా, ఇన్స్టాగ్రామ్ స్టేటస్నైనా, యూట్యూబ్ సాంగ్స్ అయినా, వీడియోస్ అయినా డౌన్లోడ్ చేయడం ఎంత ఈజీనో ఈరోజు తెలుసుకున్నారు కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.